హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే అరటికాయ ఉల్లికారం చూపించబోతున్నాను. ముద్దగా ఉండే ఈ కూర నెయ్యితో పాటు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసేవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరటికాయ ఉల్లికారం తయారీకి ఫస్ట్ ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని అందులో 2 అరటికాయలు ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లు ఉప్పు వేసుకుంటున్నాను, లేదా మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఒక 80% ఉడికించుకోవాలి. అరటికాయ ఉడికేలోపు ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి మూత పెట్టుకొని. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అరటికాయ చూద్దాము. ఇలా మరీ మెత్తగా కాకుండా ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. నైఫ్ అన్నా ఫోర్క్ అన్నా ఇలా లోపల వరకు పెట్టి చూడండి. ఈజీగా లోపలికి వెళ్తే ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉడికించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం వేడి చల్లారనిచ్చి పైన తొక్క తీసేసుకోవాలి. ఇలా అన్నిటికీ తీసేసుకున్న తర్వాత అదే ఫోర్క్ స్పూన్తో ఇలా మెదుపుకోండి. మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా ఈ విధంగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాస్త ఎక్కువగానే వేసుకోండి. ముద్దకూర కదా, నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నూనె వేడయ్యాక అందులో తాలింపు సరుకులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు సరుకులు ఎక్కువగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన వెంటనే మిక్సీ వేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకోవాలి. మంట సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్దండి, 5 లేదా 10 నిమిషాల పాటు. ఇలా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్టు ఇందులో మనం ఉడికించి కచ్చాబచ్చాగా మెదుపుకున్న అరటికాయ ముద్ద మొత్తాన్ని వేసుకోవాలి. అరటికాయ వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ పెద్ద ముక్కల కింద ఉన్నాయని కొంచెం మ్యాష్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మెత్తగా ఉడికిస్తే కనుక నిదానంగా కలుపుకోండి, ముద్ద అవ్వకుండా. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కారం అరటికాయకి బాగా పడుతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చాలా సింపుల్ కూర, సింపుల్ పద్ధతిలో. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకొని నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇదే పద్ధతిలో మనం బంగాళదుంప కూర కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.